రాత్రి 12 తర్వాత ఆ ఇంటి తలుపు. అది ఒక చిన్న గ్రామం. గ్రామం చివర్లో ఒక పాత ఇల్లు. ఆ ఇంటి గురించి గ్రామంలో ఒక్కటే మాట: రాత్రి 12 తర్వాత ఆ ఇంటి తలుపు తట్టొద్దు. ఎందుకో ఎవరికీ తెలియదు. కాని 10 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కొత్తగా వచ్చిన అబ్బాయి, రవి అనే అబ్బాయి, ఉద్యోగం కోసం ఆ గ్రామానికి వచ్చారు. అద్దె ఇల్లేవీ దొరకక చివరకు అదే పాత ఇల్లు చూపించారు. గ్రామస్తులు భయపెట్టి చెప్పారు: రాత్రి ఏ శబ్దం వచ్చినా పట్టించుకోకు, తలుపు మాత్రం తెరవద్దు. రవి నవ్వాడు. ఇవన్నీ ఊరి మాటలు. మొదటి రాత్రి 11:50 గాలి బలంగా వీచింది. కిటికీలు చప్పుడిచ్చాయి. అచ్చం 12 గంటలు అవ్వగానే టక్ 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 తలుపు తట్టిన శబ్దం. రవి ఊపిరి ఆపుకున్నాడు. ఎవరు అని అడిగాడు. వెంటనే ఒక మహిళా గొంతు: నాన్నా, తలుపు తీయమ్మా. ఆ గొంతు చాలా బాధగా ఉంది. తలుపు దగ్గర భయం. రవి తలుపు దగ్గరకు వెళ్ళి చిన్న రంధ్రం నుంచి చూశాడు. బయట ఒక ఆడవాళ్లు. తెల్ల చీర, ముఖం మాత్రం కనిపించలేదు. ఆమె మళ్ళీ చెప్పింది: చాలా చలి, లోపలికి రానివ్వు. రవి తలుపు తీయబోతున్నాడు. అంతలో గ్రామస్తుల మాట గుర్తొచ్చింది: 12 తర్వాత తలుపు తీయొద్దు. అతను వెనక్కి తగ్గాడు. అసలు నిజం అప్పుడే ఆ గొంతు మారిపోయింది. మెల్లగా, గరుకుగా: నన్ను గుర్తుపట్టలేదా రవి? రవి షాక్ అయ్యాడు. నా పేరు ఎలా తెలుసు? తలుపు బయట నుండి నవ్వు వినిపించింది. చాలా భయంకరమైన నవ్వు. నువ్వు ఇంట్లో ఉండే ముందు నేనే ఇక్కడ చనిపోయాను. తలుపు తెరిచిన క్షణం రవి భయంతో తలుపు తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. కాని తలుపు లోపలి వైపు గోడపై తాజాగా రాసినట్టుగా ఒక వాక్యం: ఇప్పుడు నీ వంతు. అప్పుడే కరెంటు పోయింది. రవి వెనక్కి తిరిగాడు. ఉదయం గ్రామస్తులు ఆ ఇంటికి వచ్చారు. ఇల్లు లోపల తలుపులు తెరిచే ఉన్నాయి. రవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. కాని గోడపై మరో కొత్త వాక్యం: ఇంకొకడు వచ్చాడు. స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.